छोटा या बड़ा? छोटा दीजिए। 5000. अरे क्या है यार, इतना रेट बढ़ा दिया। ले 5,000। అరే క్యా కరు యార్, సప్లై ఆగిపోయింది, పోలీస్ కేసు పెరిగిపోయింది, ఏం చేయమంటావు? ఏ హాస్పిటల్కి ఉత్తి చెల్లితో వెళ్తావా ఏంటి? ఓ బొకేని పట్రా. ఓకే థ్యాంక్స్. कौन है? क्या चाहिए? బోకే కావాలి. ఏది కావాలో చూసుకో. అదిగో అది ఆ ఎల్లోది. ఇదా? ఎంత? 100. ఇదిగో. అరే ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అరే ఓ ఆటో వాళ్ళని అడుగు, ఆటో పక్కడికే జా జా, జల్దీ పో పో పో. పద, ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంది. మన అర్జెంట్గా ఈ ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి. ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బొకేలు అమ్ముతున్నాడు. కొకేన్ అమ్ముతున్నాడు. కొకైన్ అంటే? డ్రగ్స్. అదో మత్తు మందు, తెల్లగా పౌడర్లా ఉంటుంది, చాలా కాస్ట్లీ. చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు. ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా డేంజరస్ తెలుసా? నిజమా? అవును, పీలిస్తే మత్తు వస్తుంది, అలవాటైతే ప్రాణం తీస్తుంది. హే, నాకు ఇప్పుడే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటి? కొకైన్ పీలిస్తే ప్రాణాలు పోతాయి, బిస్కెట్లు తింటే బ్యాగులు పోతాయి. లాడ్జికి పోనేమంటారా సార్? లాడ్జ్ నుంచే వస్తున్నామయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే హాస్పిటల్గా? అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. తాగమ్మా. నాకొద్దు. నా బంగారు తల్లి కదూ, ఈ మందు కాస్త తాగేయమ్మా. అమ్మా సీత, వీళ్ళు వచ్చారు చూడు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, బాగున్నావా? హాయ్ 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 చిన్నారి. హాయ్. కొంచెం తాగవా? ఏంటి బాగా అల్లరి చేస్తోందా? అవునమ్మా, డాక్టర్ గారు ఈ మందు తప్పక తాగాలన్నారు, ఇదేమో తాగట్లా. తాగాలి తాగాలి, గుడ్ గర్ల్ కదా, తాగేస్తుంది. రన్నాంటీ, మనం డబ్బు కట్టేసొద్దాం. అలాగే నాన్న, మీరు రండి. వస్తున్నా. ఇది 3 lakhs. ఇంకా ఎంత కట్టాలండి? ఇంకో 6 lakhs కట్టాల్సి వస్తుందండి. ఎప్పటిలోగా కట్టాలండి? 2 రోజుల్లో కట్టేయండి. ఆపరేషన్ లేట్ అయితే పాపకి ప్రాబ్లం అవ్వచ్చు. అలాగేనండి, కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఓకే. డబ్బు ఎక్కువైనా పర్లేదు, మా పాపను మాత్రం మాకు పువ్వులో పెట్టివ్వాలి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. పదండి. రెండు రోజుల నుంచి ఎవ్వరూ ఫోన్ కూడా చేయకపోయేసరికి నా చిట్టి తల్లి నాకు ఇంకా దక్కదేమో అనుకున్నాను. నువ్వెవరో తెలీదు, సొంత మనుషులు కూడా చేయనంత సాయం చేస్తున్నావు. నీకేం చెప్పాలో తెలియటం లేదు. అయ్యో, ఇదేంటండి? మీ పాపకేం కాదు, ధైర్యంగా ఉండండి, ఏడవకూడదు. ఆ మందు నాది. మరి నీకు ఇష్టం లేదన్నావు? నువ్వెంత రాక్షసమని తెలియక నీకేదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ముద్దు పెట్టి 3 లక్షలు బాధేసావు కదే, నువ్వు సామాన్యురాలు కాదు. మమ్మీ అవన్నీ తినేస్తున్నాడు. నేనెక్కడ తిన్నాను? చిప్స్ ప్యాకెట్ లోపల దాచుకున్నావుగా. ఊరుకో, నీకేం కాదు. ఓకే, యుల్ బీ ఫైన్. వెళ్ళొస్తానే. వస్తానంటీ. అలాగేనమ్మా, బాయ్. పాపం చూసుకోండి, నేను వస్తాను. ఉంటానండి. మంచిది బాబు. చిన్న పిల్లతో గొడవ ఏంటి నీకు? గొడవ ఏంటో నీకు అనవసరం. మందు తాగిందా లేదా?
థ్యాంక్స్ రా, నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు. ఇట్స్ ఓకే, మనం చేయగలిగింది ఏదో చేసాం. ఏం చేసావు? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేం చేయాలి? 3 లక్షలు కట్టాం, ఇంకా 6 కట్టాలి. మొత్తం ఎంత? 3 + 6 టోటల్గా 9 lakhs. అంత చిన్న పిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గర ఏముంది? నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమిట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా, మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? నీకు 3 మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఊరుకో, రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మీతో పనుండి. నిజం చెప్పు, పోలీసువా జర్నలిస్టువా? నాది మీ క్యాస్టే. అంటే నేను డ్రగ్స్ అమ్ముతాను. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. నేను ఇంతకు ముందు ఇటు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని ఓ చిన్న హెల్ప్ అడుగుదామని. ఏంటి? అంటే నేను ఈ ఊరికి కొత్త, నా దగ్గర సరుకుంది, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, అమ్మి పెడతారని. మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తాను. నిన్ను నమ్మేది ఎట్లా? నన్ను నమ్మొద్దండి, సరుకు చూడండి, నచ్చితేనే అమ్మి పెట్టండి, లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. సరే, పొద్దున 6 గంటలకు మాల్ తీసుకొని మార్కెట్కి వచ్చాయి. అలాగే. మీరు నన్ను మోసం చేయరు కదా? నేనేం చేయను. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసావో? ఉంటానండి. ఏయ్, ఇటు. థ్యాంక్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి అని కొంటున్నావు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? ఎంత బాగుందో. ఇది ఎలా ఉందండి? చాలా బాగుంది. నువ్వు చూస్తుండు. ఇది ఎంతమ్మా? 10,000. ప్యాంట్లో కంటే శారీలో బాగుంటుంది. హలో. హలో సార్. పేరేంటి? లక్స్. సబ్బు పేరు కాదు బేబీ, నీ పేరేంటి? సరళ. సరళ? సరళ, నీ మొబైల్ నెంబర్ చెప్పు. నాకు మొబైలే లేదు సార్. పని చూసుకో. హలో. ఆ వాషింగ్ మిషన్ షాప్ ఒకటి నేను చూసాడు. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని మెయిన్ గేట్ వైపు వచ్చాయి. అలాగే. ఏమండి వెళ్దామా? నువ్వు బయట వెయిట్ చేయని వస్తాను. హలో, ఏంటి లేటు? వస్తున్నావా లేదా? వస్తున్నా. కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు? ఏమో నాకేం కనిపించట్లేదు. ఏ? నువ్వు అడ్డున్నావు. తొందరగా పద. ఆగండి. వాట్ హ్యాపెండ్? మీరేదో బిల్లు కట్టకుండా తీసుకెళ్తున్నారు. నేను బిల్లు కట్టకుండా తీసుకెళ్ళబెట్టి నా దగ్గరే ఉంది. చూసుకోండి. ఇదేంటి ఈ లిప్స్టిక్ రాజీవ్లోకి ఎలా వచ్చింది? మాకేం తెలుసు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలోచించు బ్రదర్. ఇది నేనేం చేసుకుంటాను, ఎక్కడ పెట్టుకుంటాను? ఏంటి ఎవరు మీరు? ఏంటి నేను ఆయన మనిషిని తెలుసా? వాడు మా మనిషి తెలుసా? ఏంటి ఏంటన్నా ఇది? అన్నా ఎక్కడికి తీసుకెళ్తారు?
ఎవరయ్యా మీరు? ఏంటిది? అన్నా ఏంటన్నా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండి అన్న వస్తాడు. అది కాదన్నా. ఏంటి వణుకుతున్నావు? నన్ను చూసి భయపడుతున్నావా? ఆ, కుక్కని చూసి మీరు కూర్చోండి సార్. నీ పేరేంటి? అవన్నీ ఎందుకులేండి సార్. పర్లే చెప్పు. ఆ, నన్ను ముంబైలో అందరూ రాజేష్ ఖన్నా అంటారు సార్. ఓ, మీది ముంబై అన్నమాట. అవును సార్. మీకెలా తెలిసింది? మ్మ్. సరుకు తెచ్చావా? సరుకేంటి సార్? గుర్తొచ్చింది. తెచ్చాను సార్. సరుకు ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ డీటెయిల్స్ అన్ని అడగండి సార్. చెప్తే ఆ నేపాల్ వాళ్ళు చంపేస్తారు. అయ్యో, చెప్పేశాను. ఏయ్, సరుకు మంచిదేనా? మీరే చూసి చెప్పండి సార్. ఒక్కసారి ఏంటి? కత్తి. ఆ, ఏ ప్యాకెట్ ఓపెన్ చేయమంటారు సార్? ఇది. ఇదా? ఆగు. ఇది ఓపెన్ చేయి. సరే సార్. మీరు టేస్ట్ చేస్తారా? నాకు అలవాట్లేదు. పోనీ మన వాళ్ళు ఏమైనా పిలవమంటారు సార్? టామీకి పెట్టు. దీనికా? భయపడకు, ఏం చేయదు. టామీ, గుడ్. రెగ్యులర్గా సప్లై చేయగలవా? అంటే నెలకు 5-6 కిలోలు సప్లై చేయగలను సార్. రేట్ ఎంత? కిలో 10 లక్షలండి. నేను 5 ఇస్తాను. సార్ మా వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒప్పుకోపోతే చంపేద్దాం. సార్ పిచ్చోడా, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ట్విన్ సిటీస్ లో డ్రగ్స్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా అందరూ నా దగ్గరికి రావాలి, తెలుసా? పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కోటీశ్వరులు, వాళ్ళ కొడుకులు, కూతురులు, కాలేజీ కుర్రాళ్ళు, బారుల్లో అబ్బాయిలు, పబ్బుల్లో అమ్మాయిలు అందరూ నా క్లయింట్సే. అమ్మేవాడు నేనిచ్చే రేటుకే అమ్మాలి, కొనేవాడు నే చెప్పే రేటుకే కొనాలి. కొంచెం ఆలోచించండి సార్. సార్ మా వాళ్ళే, కొంచెం మాట్లాడొస్తాను ప్లీజ్. హలో సిగ్నల్లో. హలో రే, ఓ 20 రూపాయలు తీసుకురా. హలో ఇప్పుడు వినపడుతుందా? అదే ఏరా ఏమైంది? అదే ఇక్కడే ఉన్నాను. ఏమంటున్నారు? అదే మరి 20 లక్షలే ఇస్తానంటున్నారు. 20 లక్షలా? ఎక్కువే కదరా? తక్కువే, కానీ రెగ్యులర్గా కొంటానంటున్నారు. సరే, నేను రూమ్ ఖాళీ చేసి ఎక్కడికి రాను? నేను బిజినెస్ బాగా జరిగితే పెద్దమ్మ గుడికి వస్తానని మొక్కున్నాను. ఓకే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్. అన్నా 20 లక్షలు. నాతో బిజినెస్ ఎలా ఉంటుందంటే, బాగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, తేడా వస్తే అసలు ఫ్యూచరే ఉండదు. అలాగే సార్, ఉంటాను. అన్నా వీడిని నమ్మొచ్చా? కుక్కని నమ్మచ్చు. ఈ సరికంతా ప్యాక్ చేసి నర్సింగ్ గాడికి పంపించు. సరే అన్నా. అలాగే ఓ పని చేయి, వాడికి సరుకు ఎవరిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో, వాడి మనుషులు ఎవరో అన్ని డీటెయిల్స్ కనుక్కో. వెళ్ళు. అలాగే అన్నా. గుడ్. ఇక పడుకో. అమ్మా, ఓ డజన్ అట్టిపళ్ళు, 2 కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, 6 మూరలు పూలు, 5 రూపాయలకు ఆకులు విత్ బొక్కలు ప్లస్ కర్పూరం అండ్ అగరత్తులు. కొంచెం త్వరగా కట్టిమా.
ఆటో ఆపు. పెద్దమ్మ గుడి తెలుసా? తెలుసు అయితే అక్కడ పోండి. రే అబ్బులు, వాడు మనల్ని చూసేసినట్టున్నాడు. తప్పించుకుంటాడేమో, జాగ్రత్తగా ఫాలో. బాబు బండి కొంచెం ఆపు. ఆపరా. ఎంత? 50. 50? ఇదిగో మంచిది. అన్నయ్య ఎందుకన్నయ్య, నేను ముందు మీరు వెనక, అనవసరంగా ఆటో డబ్బులు ఖర్చు. నేను కూడా మీతోనే వస్తాను, అందరం కలిసి వెళ్దాం, ఏమంటారు? సరే కూర్చో. ఓకే థ్యాంక్ యూ. అన్నయ్య ఓ స్మాల్ రిక్వెస్ట్ అన్నయ్య. ఏంటి? వెళ్ళే దారిలో పెద్దమ్మ గుడికి వెళ్ళిపోతాం ప్లీజ్. సర్లే పదరా. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాను. అగో, ఏమైందన్నా? ఆ బ్యాగ్ అక్కడ పెట్టెళ్ళు. ఎందుకన్నా? అది పట్టుకొని నువ్వు పారిపోతే, నేను ఇక్కడ వదిలేక మీరు వెళ్ళిపోతే? నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళంగానే అది అక్కడ పెట్టెళ్ళు. మీ మొహాలు చూస్తే నమ్మబుద్ధి కావట్లేదన్నా. మరి ఇది చూస్తే ఇది చూస్తే నమ్మబుద్ధి అవుతుందన్నా. పెట్టెళ్ళు. అలాగే జాగ్రత్తనా, ఇప్పుడే 5 minutes. ఏంటి లేటు? తర్వాత చెప్తాను పద. దండం పెట్టుకుందాం. పద పద. అన్నా ఏందన్నా వీడు 5 నిమిషాల్లో వస్తానని పావు గంట అయినా పత్తలేడు. చూద్దాం. పోనీ పైన గుళ్ళోకి వెళ్ళి ఒకసారి చూసిరమ్మంటావన్నా? అబ్బులు, డబ్బులు ఇక్కడ పెట్టి ఆడెక్కడికి వెళ్తారా? సరే నేను చూసుకున్నా. అన్నా నువ్వు పంపించింది కోకిన్ కాదే, సోడా ఉప్పు. ఏంటి సోడా ఉప్పా? సోడా ఉప్పు అన్నా, పిండి వంటల్లో వాడతారు, నేను తిని చూసిన. మరి కుక్కెలా పడిపోయింది? తెలియదన్నా. హలో అన్నా, వాడు తప్పించుకొని పారిపోయాడన్నా. మరి మీరేం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? అంటే బ్యాగ్ తీసుకునే పంపించావన్నా. బ్యాగ్ లో డబ్బులున్నాయి కదా? డబ్బులు లేవన్నా, అట్టిపళ్ళు పూజ సామాన్లే ఉన్నాయి. ఓ లెటర్ కూడా ఉందన్నా. అందులో ఏముంది? 2 లెటర్లు ఉన్నాయన్నా. ఆర్టీన్ మార్కులు RJ అని ఉన్నాయి. రోమియో జూలియట్. రేయ్! ఊరంతా వెతకండి. అలాగే. వాళ్ళు నాకు కోపం తెప్పించారు.